హలో ఎవ్రీవన్. సో మన నెక్స్ట్ వర్డ్ ఏంటి? జెలస్. జెలస్ అంటే తెలిసిందే. జెలస్ అంటే ఏంటి? ఈర్ష్య, అసూయ. ఓకే, ఎవరైనా కానీ మంచి డ్రెస్ కొనుక్కున్నారనుకోండి, సో అప్పుడు ఏంటి, మనకు కొంచెం జెలస్ ఉంటుంది, అదే మనకంటే మంచి డ్రెస్ ఉంది అనేసి. ఓకే, ఫీలింగ్ ఎన్వీ ఆఫ్ సమ్వన్స్ అచీవ్మెంట్స్ ఆర్ పొసెషన్. పొసెషన్స్ అంటే బట్టలు కానీ మనకి ఏదైనా కానీ అసెట్స్. ఓకే, బట్టలు, థింగ్స్. ఓకే, పర్ఫ్యూమ్ బాటిల్ కొనుక్కున్నా కానీ జెలస్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఓకే, ఎన్వీ కూడా అంతే. ఓకే, ఎన్వీ, జెలస్ ఇవన్నీ ఒకే కోణం కింద వస్తాయి. ఓకే, సినానిమ్స్ చూడండి. ఎన్వియస్. ఎన్వియస్ ఇంత పెద్దగా అవసరం లేదు, ఎన్వీ రాయండి. ఓకే, పొసెసివ్. ఓకే, స్వార్థపరమైన. యాంటోనిమ్స్ ఏంటి? సపోర్టివ్, ట్రస్టింగ్. అంటే అంత ఏమీ జెలస్గా ఉండరు. ఇప్పుడు మామూలుగా చదువు విషయంలోనే చూడండి, కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది బాగా చదువుతున్నారు అని చెప్పేసి వాళ్ళకి ఏం చెప్పారు, ఏ రిసోర్సెస్ యూస్ చేయాలి. మామూలుగా ఫ్రెండ్స్ కొంతమంది అనలిటికల్ స్కిల్స్ బాగా ఉన్నాయనుకోండి, వేరే వాళ్ళు చెప్పారు వాళ్ళకి, సో అక్కడ ఏంటి, దే ఆర్ బీయింగ్ జెలస్. దానికి రివర్స్ ఏంటి? సపోర్టివ్గా ఉండడం. అంతే కదా, సపోర్టివ్గా ఉండడము, ట్రస్టింగ్గా ఉండడము. ఓకే, సెంటెన్స్ చూడండి. హీ ఫెల్ట్ జెలస్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ సక్సెస్. సో ఫ్రెండ్స్ సక్సెస్ అంటే సక్సెస్ అయితే చూడలేకపోతున్నాడు అన్నమాట. హీ వాజ్ వెరీ జెలస్. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి జెజ్యూన్. జెజ్యూన్, జేజు, జెజ్యూన్. ఓకే, జేజు అనేది సౌత్ కొరియాలో ఒక ఐలాండ్ అన్నమాట. జెజ్యూన్ వర్డ్ జెజ్యూన్ అనేసి వచ్చేసింది. జెజ్యూన్ అంటే ఏంటి? డల్, అన్ఇంట్రెస్టింగ్ ఆర్ ల్యాకింగ్ మెచ్యూరిటీ. ఓకే, డల్ అనుకోండి. డల్ అంటే ఎలా ఉంటుంది? మామూలుగా మనకి ఇంట్రెస్ట్ అయితే రాదు డల్ అంటే. ఓకే, జెజ్యూన్ ఈజ్ దట్ వర్డ్. ఓకే, సినానిమ్స్ ఏంటి? బోరింగ్, షాలో, డల్, అన్ఇంట్రెస్టింగ్ అన్నీ రాసేయండి. యాంటోనిమ్స్ ఏంటి? ఇంట్రెస్టింగ్, డీప్. ఓకే, అట్రాక్టివ్ అవి రాయండి. సెంటెన్స్ చూడండి. ద లెక్చర్ వాజ్ జెజ్యూన్ అండ్ అన్ఇన్స్పైరింగ్. ఇప్పుడు మామూలుగా కొన్ని లెక్చర్స్ ఉంటాయి, ఎట్లుంటాయి, మస్తు సోది. అంటే మనకి సోది ఇన్ ద సెన్స్ చాలా బోరింగ్గా ఉంటాయి. దే ఆర్ బీయింగ్ వెరీ జెజ్యూన్, డల్గా, అన్ఇంట్రెస్టింగ్గా ఉంటే ఏమవుతాయి? నిద్ర వస్తుంది. ఓకే, జెజ్యూన్ అంటే అదే. ఓకే, నెక్స్ట్ వర్డ్ జంక్. మనం బాగా తింటూ ఉంటాం కదా, జంక్ ఫుడ్ అంటే యూస్లెస్, దానికి అంత వాల్యూ ఉండని థింగ్స్ ఉంటాయి కదా, దాన్ని జంక్ అంటారు. మనం తినే జంక్ ఫుడ్ దానికి అంత వాల్యూ కంటెంట్ ఏమి ఉండదు. వాల్యూ ఇన్ ద సెన్స్ ద రిక్వైర్మెంట్స్, ద క్యాలరీ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే చాలా తక్కువనే ఉంటుంది, ఏదో కొంచెం లిటిల్ అసలు ఉండదు అనుకోండి. సో దాన్ని జంక్ అంటారు. ద థింగ్స్ దట్ ఆర్ యూస్లెస్ ఆర్ లిటిల్ వాల్యూ. ఓకే, సినానిమ్స్ చూడండి. ట్రాష్, రబ్బిష్. మనం జంక్ ఫుడ్ కూడా యాడ్ చేద్దాం ఇక్కడ. ఓకే, చెత్త, పనికిరాని వస్తువు. యాంటోనిమ్స్ ఏమవుతాయి? ట్రెజర్, వాల్యుయబుల్. ఓకే, న్యూట్రిషియస్ కూడా రాయొచ్చు మనం. ఓకే, సెంటెన్స్ చూసుకుంటే హీ త్రూ అవే ఆల్ ద ఓల్డ్ జంక్ ఇన్ ద గ్యారేజ్. అంటే యూస్లెస్ థింగ్స్ ఉంటాయి కదా గ్యారేజ్లో, సో అవన్నీ పడేసాడు కదా. ఓకే, నెక్స్ట్ వర్డ్ జువినైల్. జువినైల్ అంటే ఏంటి? యంగ్ పీపుల్, అంటే చిన్నపిల్లలకు సంబంధించినవన్నీ జువినైల్ అంటారు. ఓకే, జువినైల్ క్రైమ్స్ అంటే బాల నేరస్తులు అంటారు కదా, క్రైమ్స్. జువినైల్ అంటే అక్కడ యంగ్ పీపుల్. ఓకే, రిలేటింగ్ టు యంగ్ పీపుల్. ఇమ్మెచ్యూర్, ఇమ్మెచ్యూర్ అంటే చిన్నపిల్లలు కొంచెం అంత మెచ్యూరిటీ అనేది ఉండదు, ఇమ్మెచ్యూర్గానే ఉంటారు. సినానిమ్స్ చూడండి. యూత్ఫుల్, చైల్డిష్. ఓకే, యాంటోనిమ్స్ మెచ్యూర్గా, అడల్ట్. ఓకే, సెంటెన్స్ ఏంటి ఇక్కడ? హీస్ జువినైల్ బిహేవియర్ అండ్ నాట్ ఎవ్రీ వన్ ఎట్ ద మీటింగ్. అంటే ఆయన చైల్డిష్ బిహేవియర్ అక్కడున్న అందరినీ కోపం తెప్పించింది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వర్డ్ లాబిరింత్. లాబిరింత్ అంటే ఏంటి? ఏ కాంప్లికేటెడ్ నెట్వర్క్ ఆఫ్ పార్ట్స్ ఆర్ ఏ కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్. ఇప్పుడు అభిమన్యుడు ఉన్నాడు, సో ఆయన ఏంటి, ఆయన కూడా లాబిరింత్లోకే వెళ్ళాడు అనేసి అంటారు. ఒక సేయింగ్ ఉంటుంది, అభిమన్య హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ద లాబిరింత్. ఓకే, అంటే ఒక పజిల్ టైప్ ఆఫ్ థింగ్, ఒక కన్ఫ్యూజింగ్ నెట్వర్క్, ఒక కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్. ఓకే, సినానిమ్స్ చూడండి. మేజ్, పజిల్. ఓకే, గందరగోళం. యాంటోనిమ్స్ ఏంటి? ఆర్డర్గా ఉండడం, సింప్లిసిటీ, సింపుల్గా ఉండడం, ఆర్గనైజ్డ్. ఆర్గనైజ్డ్, ఇక్కడ అన్ఆర్గనైజ్డ్ కూడా రాయొచ్చు మనం. ఇర్రెగ్యులర్ కూడా వస్తుంది. రెగ్యులర్. ఓకే,
సెంటెన్స్ చూసుకుంటే ద ఓల్డ్ క్యాసిల్ హ్యాడ్ ఎ లాబిరింత్ ఆఫ్ అండర్ గ్రౌండ్ టనల్స్. అంటే ఒక ఓల్డ్ క్యాసిల్ అంటే ఒక కోట ఉంది, ఆ కోట కింద మొత్తం టనల్స్ ఎలా ఉన్నాయట, ఒక పజిల్ లాగా ఉన్నాయి, ఒక కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్, ఒక కన్ఫ్యూజింగ్ నెట్వర్క్స్ అనేవి ఉన్నాయి, దాన్ని లాబిరింత్ అంటారు. లీన్ అంటే ఏంటి, మామూలుగా బక్కగా ఉండే వాళ్ళని లీన్ అంటారు. అండ్ ఆల్సో ఇప్పుడు గోడ ఉందనుకో, గోడకి ఇట్లా వంగుతారు కదా, సో దాన్ని కూడా లీన్ అవ్వడం అంటాం. ఓకే, వర్బ్ అనేది వచ్చినప్పుడు అంటే ఒక యాక్షన్ చేస్తున్నప్పుడు లీన్ అనేది వంగడము. ఓకే, అదే లీన్ ఒక మనము నౌన్లో చూసుకుంటే పేరు, లైక్ సన్నగా ఉండడము. ఓకే, స్లిమ్ ఇన్ బిల్డ్, టు రెస్ట్ ఆర్ ఇంక్లైన్ ఇన్ అ డైరెక్షన్. ఓకే, సినోనిమ్స్ చూడండి, స్లెండర్ అంటే బక్కగా ఉండడం, రెస్ట్ అంటే వాలడము. ఓకే, నెక్స్ట్ యాంటోనిమ్స్ చూసుకుంటే ఫ్యాట్, స్లిమ్కి ఉల్టా. స్టాండ్ అప్రైట్ అంటే లీన్ అవ్వడము, స్టాండ్ అప్రైట్. ఓకే, సెంటెన్స్ చూసుకుంటే హీస్ వెరీ లీన్ ఫ్రమ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఓకే, ఎక్సర్సైజ్ చేయడం వల్ల బక్కగా ఉన్నాడు. యాక్చువల్లీ తప్పు వర్డ్, ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎవరు సన్నగా ఉండరు. హీస్ లీన్ ఆఫ్టర్ ద యాక్సిడెంట్ అనుకోండి, అంటే యాక్సిడెంట్ అయింది. ఓకే, లేకపోతే మీరు ఇది రాయండి ఇక్కడ, పోస్ట్ యాక్సిడెంట్ he became very lean. ఓకే, అర్థమైంది కదా, పోస్ట్ యాక్సిడెంట్ he became very lean. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి లింపిడ్ అంటే ఏంటి, క్లియర్గా, ట్రాన్స్పరెంట్గా, ఈజీలీ అండర్స్టాండ్. ఎగ్జాంపుల్, లింపిడ్ అంటే వాటర్, లిక్విడ్ అనుకోండి. ఓకే, లిక్విడ్ ఎట్లుంటుంది, లిక్విడ్ అంటే ఇప్పుడు వాటర్ అన్నాం కదా, వాటర్ ఎలా ఉంటుంది మనకు ట్రాన్స్పరెంట్. మనం వాటర్ దాంట్లో పోస్తే మనకి ఎంత ఉంది, ఏముంది, ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట, క్లియర్గా అర్థమవుతుంది, అంటే ట్రాన్స్పరెంట్గా ఉంది. ఓకే, అండ్ ఆల్సో ట్రాన్స్పరెంట్గా ఉంటే ఏమవుతుంది, మనకి ఈజీగా అర్థమవుతుంది. సినోనిమ్ చూడండి, క్లియర్, ట్రాన్స్పరెంట్. ఓకే, యాంటోనిమ్స్ ఏంటి, క్లౌడీ ఉంటే మనకి ఇప్పుడు మబ్బులు పట్టేసాయి అనుకోండి, ఏమీ కనిపించదు. ఓకే, ఆకాశంలో ఏముందో కనిపించదు కదా, ఏ పక్షి ఎగురుతుందో కనిపించదు, చీకటిగా అయిపోతుంది. కన్ఫ్యూజ్డ్ అంతే కదా, కన్ఫ్యూజ్డ్గా ఉన్నప్పుడు మనకి ఏమీ అర్థం కాదు, ఈజీలీ అండర్స్టాండ్ అన్నాం ఇక్కడ. ఓకే, దానికి అపోజిట్ వర్డ్. సెంటెన్స్ చూసుకుంటే ద లేక్స్ వాటర్ వాజ్ సో లింపిడ్ ఇట్ రిఫ్లెక్టెడ్ ద స్కై. అంటే లేక్లో ఉన్న వాటర్ ఎలా ఉంది అంటే ఎంత క్లియర్గా ఉంది అంటే పైన స్కై రిఫ్లెక్షన్ కూడా మనకు కనిపిస్తుంది. ఓకే, దాన్ని లింపిడ్ అంటాము. నెక్స్ట్ వర్డ్ లివిడ్ అంటే ఏంటి, ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ ఆర్ బ్రూయిజ్డ్ ఇన్ కలర్. అంటే కోపంతో బాగా ఎర్రగా అయిపోతే మొహం ఏమంటారు, దాన్ని వివిడ్ అంటారు. ఓకే, బ్రూయిజ్డ్ ఇన్ కలర్ అంటే కోపంతో ఎర్రగా అయిపోవడము. సినోనిమ్స్ చూడండి, ఫ్యూరియస్, ఎన్రేంజ్డ్, ఫ్యూరీ, రేజ్. గుర్తున్నాయి కదా ఈ పదాలు మనకి, అది రాసేయండి, చిన్న పదాలే, ఎన్ని దగ్గర వచ్చాయి ఇవి. యాంటోనిమ్స్ ఏంటి, కామ్, పీస్ఫుల్. ఓకే, కంపాషనేట్, ఇవన్నీ వచ్చేస్తాయి యాంటోనిమ్స్. సెంటెన్స్ చూడండి, షీ వాస్ లివిడ్ వెన్ షీ సా ద డ్యామేజ్ టు హర్ కార్. సో కార్కి ఎప్పుడైతే డ్యామేజ్ అయ్యిందని తెలిసిందో షీ వాస్ వెరీ వివిడ్, షీ వాస్ వెరీ యాంగ్రీ, షీ వాస్ వెరీ ఫ్యూరియస్. ఓకే, సో నెక్స్ట్ వర్డ్ చూసుకుంటే లాంగింగ్ అంటే ఏంటి, ఎ స్ట్రాంగ్ డిజైర్ ఫర్ సంథింగ్. ఓకే, చాలా కాలం పాటు ఒక దానికోసం వేచి ఉండడం, ఇష్టమైన దానికోసం, లాంగింగ్. ఓకే, ఇక్కడ చూడండి సినోనిమ్స్, యర్నింగ్, డిజైర్, ఆకాంక్ష, కోరిక. ఓకే, యాంటోనిమ్స్ ఏంటి, డిస్ఇంట్రెస్ట్, అపతి. అంటే రివర్స్ అన్నమాట, ఇంట్రెస్టింగ్ కదా, డిజైర్ఫుల్ అంటే ఇంట్రెస్ట్ఫుల్ కదా, సో దానికి యాంటోనిమ్స్ అపోజిట్ వర్డ్స్ వచ్చేసి డిస్ఇంట్రెస్ట్, అపతి అంటే పట్టించుకోకపోవడం దాన్ని ఎక్కువగా. సెంటెన్స్ చూడండి, హీ లుక్డ్ ఎట్ ద ఓల్డ్ ఫోటో విత్ లాంగింగ్ ఇన్ హిస్ ఐస్. అంటే ఒక డిజైర్ అంటే ఒక ఇంట్రెస్ట్తో చూస్తున్నాడు అన్నమాట. ఓకే, ఇష్టంగా చూస్తున్నాడు. నెక్స్ట్ లవ్సీ అంటే ఏంటి, వెరీ బ్యాడ్ ఆర్ అన్ప్లిజెంట్ అంటే బ్యాడ్గా ఉండడం, లవ్సీ. ఓకే, సినోనిమ్స్ చూసుకుంటే ఆఫుల్, టెరిబుల్ అంటే బ్యాడ్ అనే అర్థం. బ్యాడ్ రాసుకోండి, మనకు ఒకవేళ తప్పుగా ఎక్కువగా అంటే పెద్దగా అనిపిస్తే లవ్సీ అంటే ఆఫుల్, టెరిబుల్, బ్యాడ్. ఓకే,
చెడ్డగా ఉండడం. యాంటోనిమ్స్ ఏంటి? గ్రేట్గా ఉండడం, ఎక్సలెంట్గా ఉండడం, అమేజింగ్గా ఉండడం, ఫ్యాబ్యులస్గా ఉండడం, గ్లోరియస్గా ఉండడం, ఇవన్నీ యాంటోనిమ్స్ కిందికి వచ్చేస్తాయి. సెంటెన్స్ ఏంటి? ద హోటల్ సర్వీస్ వాస్ లవ్సీ. లవ్సీ అంటే ఏంటి? చాలా చెత్తగా ఉంది. ఓకే, ద హోటల్ సర్వీస్ వాస్ లవ్సీ, ద హోటల్ సర్వీస్ వాస్ ఆఫుల్, టెరిబుల్. ఓకే, సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ల్యూర్. ల్యూర్ అంటే ఏంటి? టు అట్రాక్ట్ ఆర్ టెంప్ట్ సమ్వన్ ఆఫెన్ డెసెప్టివ్లీ. ఇప్పుడు చిన్న పిల్లలే ఉన్నారు అనుకోండి, కిడ్నాపర్స్ ఏం చేస్తారు? చాక్లెట్ ఇచ్చి చిన్న పిల్లల్ని టెంప్ట్ చేసేస్తారు. సో అక్కడ ఏంటి? దే ఆర్ లూరింగ్ ద చిల్డ్రన్, అంటే దే ఆర్ అట్రాక్టింగ్ ద చిల్డ్రన్ ఆర్ టెంప్టింగ్ దెమ్ డెసెప్టివ్లీ, అంటే నెగిటివ్గా ఒక మోసపూరిత ఆలోచనలతో వస్తారన్నమాట. ఓకే, సినానిమ్స్ చూసుకుంటే అట్రాక్ట్, టెంప్ట్. ఓకే, అండ్ యాంటోనిమ్స్ ఏమవుతాయి? రిపెల్. అట్రాక్షన్కి రివర్స్ అని చెప్పాం, గుర్తుందా? అట్రాక్షన్, రిపెల్షన్. మ్యాగ్నెట్స్ రెండు దగ్గరకు వస్తే అట్రాక్షన్ అంటారు, అవే రివర్స్కి వెళ్తున్నాయి, అట్రాక్ట్ అవ్వట్లేదంటే రిపెల్షన్ అంటాము. డిటర్ అన్నా కానీ అదే దూరం చేయడము, ఆపేయడము, సప్రెషన్. ఓకే, సెంటెన్స్ చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ డిజైన్డ్ టు లూర్ కస్టమర్స్, అంటే కస్టమర్స్ అట్రాక్ట్ చేసుకునేలాగా ఉంటాయి అడ్వర్టైజ్మెంట్స్. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి లూరిడ్. లూరిడ్ అంటే ఏంటి? షాకింగ్లీ వివిడ్ ఆర్ సెన్సేషనల్, ఆఫెన్ ఇన్ ఏ డిస్టర్బింగ్ వే. ఓకే, మామూలుగా వివిడ్ అంటే మనకి మొబైల్ ఫోన్స్ టీవీస్ ఉంటాయి కదా, సెట్టింగ్స్లో ఉంటాయి వివిడ్ అనేది, ఇమేజెస్ లైక్ ఎలా రావాలి పిక్చర్ అనేసి. సో అక్కడ ఏంటి? ఒక బ్రైట్ లైట్ లాగా అన్నమాట. షాకింగ్లీ బ్రైట్ ఆర్ సెన్సేషనల్, ఆఫెన్ ఇన్ ఏ డిస్టర్బింగ్ వే, అంటే క్లియర్గా ఉండేవి. అంటే ఆ పిక్చర్స్ అనుకోండి, ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ మీద ఎవరైనా డాక్యుమెంటరీ కానీ పిక్చర్స్ పోస్ట్ చేశారనుకోండి, అవి ఎలా ఉంటాయి చూడడానికి? క్లారిటీ మనకు అంతా కనిపిస్తుంది కానీ డిస్టర్బ్ చేస్తుంది. ఇట్ విల్ బీ ఇన్ డిస్టర్బింగ్ వే, సో దాన్ని లూరిడ్ అంటాము. ఓకే, సినానిమ్స్ చూడండి. షాకింగ్, గ్యాస్లీ, భయానకమైన. యాంటోనిమ్స్ సటిల్, ప్లెజెంట్, అట్రాక్టివ్, ఇవి రాసుకోవచ్చు. సెంటెన్స్ చూడండి. ద డాక్యుమెంటరీ షోడ్ లూరిడ్ ఇమేజెస్ ఆఫ్ ద డిసాస్టర్స్ ఆఫ్టర్ మత్. ఓకే, అంటే భయానకమైన ఇమేజెస్ అనేవి చూపించారు. సో నెక్స్ట్ లర్క్. లర్క్ అంటే ఏంటి? దాగి ఉండడము. ఓకే, టు స్టే హిడెన్ ఆఫెన్ విత్ ఎ బ్యాడ్ పర్పస్, అంటే ఒక చెడు, అంటే ఒక బుర్రలో ఒక చెడు అనేది తిరుగుతూ ఉంటుంది, వాళ్ళు నక్కి ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మూవీస్లో చూడండి, మామూలుగా ఏమవుతుంది? ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఏదైనా మిషన్ గురించి కానీ ఏదైనా థింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక థర్డ్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు కనుక్కోవడానికి, ఒక బ్యాడ్ పర్పస్ కానీ పన్నాగం వేయడానికి వింటూ ఉంటారు. సో వాట్ దే ఆర్ డూయింగ్? దే ఆర్ హైడింగ్, దే ఆర్ లర్కింగ్. ఓకే, సినానిమ్స్ చూసుకుంటే హైడ్, స్నీక్. ఓకే, దాచుకోవడం, స్నీక్ చుట్టుముట్టడం కాదు, దాచుకోవడం. ఓకే, యాంటోనిమ్స్ అపియర్, ఎమర్జ్ అంటే ఏంటి? వచ్చి నిల్చోవడం. ఓకే, హైడింగ్, ఎమర్జింగ్, అపియరింగ్, రివీలింగ్. ఓకే, సెంటెన్స్ చూడండి. ఎ థీఫ్ వాస్ సీన్ లర్కింగ్ నియర్ ద అలే, అంటే దాచుకొని ఉంటున్నాడు అన్నమాట. ఒక అలే అంటే ఒక సందు. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి లగ్జరియంట్. లగ్జరియంట్ అంటే లగ్జరియస్, మనకు పదం గుర్తుంది, లగ్జరియంట్ అంటే ఇక్కడ చూడండి, రిచ్, లష్ ఆర్ గ్రోయింగ్ అబెడెంట్లీ, అంటే లగ్జరియస్ ఏం పెరగదు. ఇక్కడ లగ్జరీ అంటే ఏంటి? ఎక్కువగా పెరగదు. ఇప్పుడు జుట్టు ఉందనుకోండి, ఏదైనా ఆయిల్, మంచి ఆయిల్, ఏదైనా ఆదివాసీ ఆయిల్ లాంటిది వాడినప్పుడు ఏమైతే? లష్, రిచ్, గట్టిగా పెరుగుతుంది, దాన్ని లగ్జరియంట్ అంటాము. ఓకే, సినానిమ్స్ చూడండి. లష్, అబండెంట్, సంపన్నమైన. యాంటోనిమ్స్ ఏంటి? స్పార్స్, పూర్. అంటే స్పార్స్ అంటే అక్కడక్కడ పెరిగేది, అంటే ఎక్కువ పెరుగుదల లేనిది స్పార్స్ అంటాం. పూర్ అన్నా కానీ అదే. శూన్యం. సెంటెన్స్ ఏంటి? ద గార్డెన్ వాజ్ ఫుల్ ఆఫ్ లగ్జరియన్ గ్రీనరీ, అంటే గార్డెన్ మొత్తం గ్రీనరీ, అంటే మంచి మొక్కలు గడ్డితోటి పెరుగుతూనే ఉంది లగ్జరియంట్గా. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మ్యాడ్నెస్. మ్యాడ్నెస్ అంటే ఏంటి? పిచ్చితనము, పిచ్చి. దాన్నే మనం ఇంగ్లీష్లో ఇన్సానిటీ, ఎక్స్ట్రీమ్ ఫూలిష్నెస్. ఓకే, సినానిమ్స్ ఏంటి? ఇన్సానిటీ, ఫాలీ. ఓకే, ఫూలిష్నెస్ అది కూడా రాయండి. యాంటోనిమ్స్ ఏమవుతుంది? ఇన్సానిటీ కదా, శానిటీ, వైస్గా ఉండడము, కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించడము. విజ్డమ్,
విజ్డమ్, జ్ఞానంతో ఉన్న వాళ్ళు కూడా పిచ్చిగా ఏం చేయరు. సెంటెన్స్ ఏంటి? హీస్ డెసిషన్ టు క్విట్ ద జాబ్ సీమ్ లైక్ ఎ మ్యాడ్నెస్. అంటే జాబ్ని మానేయడం ఒక పిచ్చిదనంతో పోల్చారు ఇక్కడ. ఓకే, మీకు తెలిసే వర్డ్ మ్యాడ్నెస్ అంటే జస్ట్ లుక్ ఎట్ ద యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్ దేర్. మ్యాగ్నిఫై, ఇప్పుడు భూతద్దం ఉంటుంది, అదేం చేస్తుంది? ఆ పిక్చర్ని జూమ్ అంటాం కదా. ఓకే, జూమ్ అయితే తెలుసు, మామూలుగా మొబైల్ ఫోన్స్ అందరు యూజ్ చేస్తారు కదా. మ్యాగ్నిఫై ఏంటి? ఒక పిక్చర్ కానీ ఏదైనా కానీ మనం జూమ్ చేసి చూడడం, అంటే పెద్దగా చేసి చూసుకోవడం మ్యాగ్నిఫై అంటాము. టు మేక్ సంథింగ్ అపియర్ లార్జర్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. సినానిమ్స్ చూడండి, ఎన్లార్జ్, ఎగ్జాగరేట్. మొన్న విన్నాం ఈ పదం. ఎగ్జాగరేట్ అంటే ఏంటి? ఉన్నదానికంటే ఎక్కువ చెప్పడం. అతిశయోక్తి, బిల్డింగ్స్ అనేవి మేడలు ఏమంటారు, ఆకాశాన్ని తాకుతున్నాయి అనేసి అన్నాం ఒకటి. ఓకే, ఎగ్జాగరేట్ అంటే ఉన్నదానికంటే ఎక్కువ చెప్పడము, అంటే ఎక్కువ చేస్తున్నాం కదా, సో అది కూడా మ్యాగ్నిఫై కిందకే వస్తుంది. యాంటోనిమ్స్ ఏంటి? రెడ్యూస్, మినిమైజ్, లోవర్, డిక్రీజ్, ఇవన్నీ వచ్చేస్తాయి యాంటోనిమ్స్ కింద. సెంటెన్స్ ఏంటి? ద లెన్స్ విల్ మ్యాగ్నిఫై ఈవెన్ ద టైనెస్ట్ ఆబ్జెక్ట్. అంటే చిన్న వస్తువుని కూడా పెద్దదిగా చూపిస్తుంది. ఇప్పుడు బైనాక్యులర్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటి? భూతద్దం. ఓకే, నెక్స్ట్ మ్యాండేట్. మ్యాండేట్ అంటే ఏంటి? ఎన్ అఫీషియల్ ఆర్డర్ ఆర్ కమాండ్. ఇప్పుడు అంటే కమాండ్ అంటే ఏంటి? చేయాల్సిందే, మనకి ఇంకొక ఆప్షన్ ఉండదు. ఒక అఫీషియల్ ఆర్డర్ రిలీజ్ చేశారనుకోండి, ఎలా ఉంటుంది? అందరూ పాటించాల్సిందే. ఓకే, సో దాన్ని మ్యాండేట్ అంటారు. తప్పనిసరిగా చేయాల్సినవి మ్యాండేట్ అంటాం. ఓకే, సినానిమ్స్ చూడండి, ఆర్డర్, అండ్ అఫీషియల్ ఆర్డర్ అనుకోండి, డైరెక్టివ్, ఆదేశము. చూడండి ఇక్కడ అనివార్యంగా చేయవలసిన. యాంటోనిమ్స్ ఏమైతే? సజెషన్, ఆప్షన్. ఈ సజెషన్స్ కానీ ఆప్షన్స్ కానీ చేయొచ్చు, చేయకపోవచ్చు యాంటోనిమ్స్ అయితే. ఓకే, ఇక్కడ పక్కా చేయాల్సిందే మ్యాండేట్. ఓకే, ద కోర్ట్ మ్యాండేటెడ్ అంటాం. మామూలుగా మనం న్యూస్ పేపర్స్లో వింటుంటాం. మ్యాండేట్ అనే పదం చాలా కామన్గా వస్తుంది, పక్కా చేయాల్సిందే. ఓకే, వేరే ఆప్షన్ ఉండదు. సెంటెన్స్ చూడండి, ద కోర్ట్ ఇష్యూడ్ ఎ మ్యాండేట్ టు రెడ్యూస్ పొల్యూషన్. అంటే పొల్యూషన్ రెడ్యూస్ చేయడానికి ఒక మ్యాండేట్ రిలీజ్ చేసింది, ఒక అఫీషియల్ ఆర్డర్ అనేది రిలీజ్ చేసింది. ఓకే, సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మానియా. మానియా అంటే మాఫియా, మానియా కాదు. మానియా అనగానే ఒక పిచ్చితనమే, ఒక క్రేజ్ ఉండడం అన్నమాట. ఓకే, an intense enthusiasm or obsession. ఇప్పుడు ఫ్యాన్స్ ఉంటారు, ఇప్పుడైతే బీటీఎస్ వచ్చారు, ఇంకా ఏమంటారు, క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు, అండ్ యాక్టర్స్ ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్ళంతా ఏంటి? ఇప్పుడు పవనిజం ఉంది, పవన్ మానియా అంటారు. అంటే ఏంటి? ఒక టైప్ ఆఫ్ అబ్సెషన్ అన్నమాట వాళ్ళంటే. ఓకే, సినానిమ్స్ చూడండి, అబ్సెషన్, క్రేజ్, కరెక్ట్ అయిన పదం ఇది, క్రేజ్ అనేది. యాంటోనిమ్ చూడండి, ఇండిఫరెన్స్, కామ్నెస్. ఇండిఫరెన్స్ అంటే వాళ్ళకి ఏదైనా కానీ ఒకటే, ఈ హీరో వచ్చాడా ఆ హీరో వచ్చాడా అనేది ఏమి ఉండదు. ఓకే, నెక్స్ట్ దెర్ వాజ్ ఎ ఫుట్బాల్ మానియా డ్యూరింగ్ ద వరల్డ్ కప్. అంటే ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం ఉండే వ్యక్తులు ఇక్కడ వరల్డ్ కప్లో ఉన్నారు అనేసి అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మ్యాసివ్. మ్యాసివ్ అంటే ఏంటి? చాలా పెద్దదిగా ఉన్న, పెద్దగా, లార్జ్, హ్యూజ్, అవన్నీ మ్యాసివ్ కిందికి వస్తాయి. జైంట్. ఓకే, వెరీ లార్జ్ ఆర్ హెవీ, దాన్ని మ్యాసివ్ అంటాము. సినానిమ్స్ చూడండి, హ్యూజ్, ఎనార్మస్, బిగ్, జైంట్, ఇవన్నీ సినానిమ్స్ కిందకి వస్తాయి. యాంటోనిమ్ ఏంటి? అపోజిట్ వర్డ్, స్మాల్, టైనీ, ఇవన్నీ యాంటోనిమ్స్కి వస్తాయి. సెంటెన్స్ ఏంటి? ద స్ట్రోమ్ కాజ్డ్ మ్యాసివ్ డ్యామేజ్ టు ద సిటీ. అంటే పెద్ద డ్యామేజే చేసింది సిటీకి. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మాస్టికేట్. మాస్టికేట్ అంటే ఏంటి? ఫుడ్ని చీవ్ చేయడం, నమలడాన్ని, ఫుడ్ని నమలడాన్ని మాస్టికేట్ అంటాము. ఓకే, ఇప్పుడు చీవ్, గ్రైండ్, ఇవన్నీ అదే వస్తుంది. చూడండి ఇక్కడ నమలడం. యాంటోనిమ్స్ ఏంటి? స్వాలో, మింగేయడం, గల్ప్. ఓకే, గల్ప్ అన్నా కానీ మింగడం, నమలకుండా మింగేసేదాన్ని గల్ప్, స్వాలో అంటాం. సెంటెన్స్ చూడండి, ద కౌస్ మాస్టికేట్ దర్ ఫుడ్ స్లోలీ. ఓకే, నములుతూనే ఉంటాయి. కౌస్ ఏం చేస్తే మామూలుగా నములుతూనే ఉంటాయి ఎక్కువగా. సో ఇట్ ఈస్ చీవింగ్ ద ఫుడ్ స్లోలీ, మాస్టికేటింగ్. మిటిగేషన్. మిటిగేషన్ అంటే ఏంటి? ద యాక్ట్ ఆఫ్ మేకింగ్ సంథింగ్ లెస్ సెవరే. ఓకే, ఏదైనా కానీ ఇప్పుడు మనకు ఒక డిసీజ్ ఉందనే అనుకోండి. ఓకే, ఏదైనా కానీ ఫీవర్ ఉంది,
ఫీవర్ కానీ ఏదైనా ఫీవర్ రాబోతుంది అంటే మిటిగేషన్ అంటే దాన్ని రెడ్యూస్ చేయడము, మిటిగేట్, రెడ్యూస్, ఓకే, డిక్రీజ్, ఇవన్నీ సినానిమ్స్. సినానిమ్స్ చూడండి, రిలీఫ్, రిడక్షన్, డిక్రీజ్, ఇది కూడా వస్తుంది. ఓకే, యాంటోనిమ్స్ ఏంటి? ఇంటెన్సిఫికేషన్, వర్సన్. మిటిగేషన్ అంటే తగ్గించడం, అండ్ ఇంటెన్సిఫికేషన్ అంటే పెంచడము, దాని తీవ్రతని పెంచడాన్ని ఇంటెన్సిఫికేషన్ అంటాము. వర్సనింగ్ కూడా అంతే, కఠినత్వము, బ్యాడ్ చేయడం అన్నమాట. సెంటెన్స్ చూడండి, ద న్యూ లా హెల్ప్డ్ ఇన్ ద మిటిగేషన్ ఆఫ్ పొల్యూషన్, అంటే ఆ న్యూ లా వల్ల పొల్యూషన్ అనేది తగ్గిపోతుంది. ఓకే, రిడక్షన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఎప్పుడు హెల్త్ అన్న టాపిక్ వచ్చినప్పుడు మిటిగేషన్ అనేది వస్తుంది. ఏంటి? లైక్ మిటిగేట్ చేయాలి. ఇప్పుడు మిటిగేషన్ ఉంది కదా, మిటిగేషన్ గ్రేటర్ దాన్ క్యూర్ అంటే ఏంటి? ఒక జబ్బు వచ్చినాక తగ్గించుకోవడం కంటే మిటిగేట్ ముందే తగ్గించుకోవడం. ఓకే, అంటే మిటిగేట్ లాస్ట్ మనకు వర్డ్ డిక్రీజ్ చేయడం. ఓకే, సో ఇవి దీంతో పాటు మనం 200 సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ కంప్లీట్ చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. Do like, share and subscribe.